గారు ఇందులో మీ పేరు కూడా వినిపించింది కదా, మీ రియాక్షన్ ఏంటి? మాల్వి గారి రియాక్షన్ ఒకసారి తీసుకుందాం. మీరు చెప్పండి, మీ పేరు మీద వచ్చింది, మొత్తం మీ ఇద్దరి మధ్య అమ్మాయికి సమస్య అనేసి చెప్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అసలు? మీరు అమ్మాయి వాయిస్ రికార్డింగ్ మొత్తం అన్నీ కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. So, whatever she has put the allegations on me and my brother, I have already submitted the proofs to the cops, and recently she again texted on 24th July. I have submitted that also, and they are taking the legal action against it. That's all I want to say, because we have not done anything wrong. My family, we never met her, we never seen her in real. So I don't know who is she, why she is doing that. And recently she got connected with those people who are criminals, who stalked me, who stabbed me in 2020. So for me, being a girl, I advised her not to be in touch with those people, but still she did that. So for me, she is one of them, and she is a criminal for me. And I really don't want to say anything against her, but everything will proceed legally, and that's all I want to say. రాజ్ తరుణ్, రెండు క్వైట్ కాంట్రాస్ట్ ఫిల్మ్స్, పురుషోత్తముడు, తిరగబడరా స్వామి అని. అంటే నువ్వు పురుషోత్తముడుగా ఉండడం వల్ల తిరగబడాల్సి వస్తుందా? అయి ఉండొచ్చండి, నిజంగానే చాలా మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఐ హర్డ్ దిస్ యాక్చువల్లీ ఇట్ మేడ్ మీ ఫీల్ అ లాట్ బెటర్. బట్ అయి ఉండొచ్చండి. అంటే మనలో ఉన్న అమాయకత్వాన్ని కానీ అడ్వాంటేజెస్ పీపుల్ చాలామంది ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతా. బట్ యా, పురుషోత్తముడు సినిమా ముందు అగైన్ వన్ మోర్ థింగ్, ఆ సినిమా చాలా మంచి టాక్ వచ్చింది. మీరు అందరూ చాలా సపోర్ట్ చేశారు. సో అందరికీ కూడా పేరున థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు సో మచ్. ఆ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా నిజంగా మాట్లాడుతున్నాను. నేను ఒక మంచి సినిమా చేశాను, థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా చాలా బాగుంది, సినిమా హిట్ అయింది అని టాక్ చాలా రోజులు అయిందండి. సో పురుషోత్తముడు మీ అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. ఈ తిరగబడరా స్వామి సినిమాని కూడా అలాగే సపోర్ట్ చేయాలి, అండ్ మీ అందరికీ అంతే నచ్చుతుంది అని కోరుకుంటున్నా. సో ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ ఫిల్మ్. బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ సపోర్టింగ్ పురుషోత్తముడు. థ్యాంక్ యూ. మీరెందుకు ప్రమోట్ చేసుకోలేదు పురుషోత్తముడిని? మీ సినిమాని మీరెందుకు ప్రమోట్ చేసుకోలేకపోయారు? ప్రమోట్ చేసుకోలేకపోవడం కాదండి, నేను రాలేదు కదా, డిస్టర్బ్ అయ్యాను. అంటే నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పుడు అది ఇందాక నేను చెప్పినట్టే, మన అమాయకత్వాన్ని, మన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇంత చేస్తే ఎవరికైనా బాధేస్తుంది. నేను మనిషినే కదా, స్క్రీన్లో అయితే 10 మందిని కొడతానేమో, లేకపోతే హీరోలాగా ఇదైతే ఫైట్ చేస్తాను. నేను మనిషినే కదా, ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతాను కదా, బాధేస్తుంది కదా. ఆ బాధతోనే కూర్చొని ఉన్నా తప్ప, అండ్ ఆల్సో నాకు వాళ్ళలాగా ఎలిగేషన్స్ చేసి మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అసలు లేదండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ప్రాపర్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను.